ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. గాయత్రి అనే పేషెంట్ ఎక్కడుంది? మీరెవరు? నేను వాళ్ళ అక్కని. ఆపరేషన్ థియేటర్లో ఉన్నారండి. ఆపరేషన్ థియేటర్లోనా? బాలగారు రండి. బాలగారు, బాలగారు రండి. డాక్టర్, గాయత్రి అనే అమ్మాయి వచ్చారా? అబార్షన్ కేసు. అవును, ఆపరేషన్ థియేటర్లో ఉంది. డాక్టర్, అబార్షన్ అవ్వలేదు కదా? ఎవరమ్మా మీరు? ఏంటి మీ ప్రాబ్లం? నేను వాళ్ళ అక్కని. మీ రిలేటివ్ అన్నావు, ఎవరు లేరన్నావు? డాక్టర్ గారు, అది ఆ అమ్మాయి హెల్ప్ చేయమంటే నేను అలా చెప్పాను డాక్టర్. షటప్! మనిషి ప్రాణాలతో ఆడుకుంటున్నావా? డాక్టర్ గారు, మా గాయత్రికి ఏమైందో చెప్పండి. కంగారు పడాల్సిందేమీ లేదు. తనకు అబార్షన్ జరగలేదు. సుందరి, జరగలేదంట. తనకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చాము, కానీ మత్తు పూర్తిగా ఎక్కలేదు. అమ్మయ్యా. అందువల్ల ఆపరేషన్ చేయడం కుదరలేదు. మళ్ళీ ఎనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేద్దామనే లోపు మీరొచ్చారు. డాక్టర్ గారు, దేవుళ్ళ కాపాడారు. ఆమెకి భర్త ఉన్నాడు, ఫ్యామిలీ ఉంది. మరెందుకమ్మా ఆమె అలా నిర్ణయం తీసుకుంది? భర్తతో చిన్న గొడవ జరిగింది. ఆ కోపంలో, ఆవేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంది. దయచేసి మీకు చేతులు జోడించి దండం పెడుతున్నాను. నా చెల్లెల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తాను డాక్టర్, ప్లీజ్. అయ్యో షూర్, ఖచ్చితంగా. తను కొంచెం మత్తులో ఉంది, లేచాక జాగ్రత్తగా తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ డాక్టర్. రండి. సిస్టర్, రేపటి నుంచి నువ్వు డ్యూటీలోకి రావద్దు. డాక్టర్, ఇంకేం మాట్లాడుకో. గాయత్రి, 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 కళ్ళు తెరవే. గాయత్రి, కళ్ళు తెరవు. గాయత్రి, కళ్ళు తెరవు. గాయత్రి, గాయత్రి, నన్ను చూడు. గాయత్రి, గాయత్రి, గాయత్రి. అక్క, ఎంత పని చేసావే. అసలు నీకు బుద్ధుందా? అబార్షన్ చేసుకోవడం ఏంటి? పిచ్చేమైనా పట్టిందా? అక్క, నాకి పెట్టొద్దు. వాళ్ళ జ్ఞాపకాలు నాకొద్దు. అన్నంతనే ఆలోచన కూడా నాకొద్దు. వాళ్ళ కుటుంబానికి మనకి ఎటువంటి సంబంధం ఉండకూడదక్క. గాయత్రి, ఇంకొకసారి అలాంటి పిచ్చి మాటలు మాట్లాడావో చంప పగలు కొడతాను. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. కడుపులోని బిడ్డని చంపుకుంటావా? నువ్వు అమ్మవవుతున్నావని ఎంతో ఆనందపడుతూ ఉంటే ఇలాంటి పిచ్చి పని చేస్తావా? ఇంకే చేయనక్క. నాన్నని చంపిన కుటుంబంతో ఎలా ఉండమంటావు? నన్ను మోసం చేసిన ఆనంద్ బిడ్డని ఎలా మోయమంటావు? నువ్వు ఇంకేం మాట్లాడుకో. చేసిన పిచ్చి పని చాలదు అన్నట్టు ఏదేదో చెప్తున్నావు చూడు. గాయత్రి, మనం గొడవలు పడితే పుట్టబోయే బిడ్డకి సంబంధం ఏంటి?
బిడ్డ ఏం తప్పు చేసిందని తనని ఈ భూమి మీదకి రాకుండా చేస్తున్నావు. అది మహాపాపం. గాయత్రి, నా మీద ఒట్టేసి ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయనని చెప్పు. చెప్పు. చేయనక్క. మీరెందుకు వచ్చారు? నిన్ను చూసి నీ వెనకాలే వచ్చాను. నువ్వు నర్సుతో మాట్లాడడం విని నేను సుందరిని తీసుకొచ్చాను. అక్క, ముందు ఆయన్ని పంపించేసి. గాయత్రి, ఆవేశపడకు, నేను పంపిస్తాను. బాలగారు, పదండి. బాలగారు, ఈరోజు బిడ్డ ప్రాణాలతో ఉందంటే అది మీ వల్లే. సుందరి, ఐ లవ్ యూ సుందరి. నువ్వు కాదు కదా, నీ నీడ కూడా నా కూతురు మీద పడ్డానికి వీల్లేదు. సుందరి, నేనే తప్పు చేయలేదు. నాకేమీ తెలియదు. నువ్వు నాకు కావాలి సుందరి. బాలగారు, ఇప్పుడు గాయత్రిని తీసుకుని ఇంటికి వెళ్ళాలి. మీరు ఇంటికి వెళ్ళండి. కానీ ఇక్కడ జరిగింది ఏది చెప్పొద్దు. ఎందుకు చెప్పొద్దు? బామ్మకి అనంతకు తెలియాలి కదా. లేదు బాలగారు, అలా చెప్తే అనంత్ గారు చాలా బాధపడతారు. అవును, అనంత్ నిజంగానే బాధపడతాడు. నేను అలా ఆలోచించలేదు సుందరి. కరెక్టే, నేను ఎవరికి చెప్పనులే. బాలగారు, మీరు ఇంటికి వెళ్తారు కదా? వెళ్తా. నువ్వు గాయత్రిని తీసుకొని ఇంటికి వెళ్ళు. పాపం గాయత్రి కోపంలో ఏదేదో చేస్తుంది. అలాగే బాలగారు.